హాయ్, వెల్కమ్ టు కేఎఫ్ఎం మ్యాథ్స్ ట్యుటోరియల్. ఈరోజు మనం 2018 డిఎస్సిలో వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలను మనం పరిశీలిద్దాం. ఒకడు ఒకే రకమైన రెండు వస్తువులను ఒక్కొక్కటి 3,000 రూపాయలకు అమ్మెను. మొదటి వస్తువుపై 20% లాభము, రెండవ వస్తువుపై 20% నష్టము వచ్చిన మొత్తము మీద అతనికి వచ్చున్నది. 4% లాభము ఏ, బి 6% నష్టము, సి 6% లాభము, డి 4% నష్టం. అంటే రెండు వస్తువులను 3,000 రూపాయల లెక్కన రెండు కూడా ఒకే రేటుకి అమ్మడం జరిగింది. మొదటి దాని మీదేమో 20% లాభం వచ్చింది, రెండో దాని మీదేమో 20% నష్టము వచ్చింది. అయితే మొత్తం మీద అతనికి లాభం ఉంటుందా నష్టం ఉంటుందా, ఉంటే ఎంత శాతం? ఈ లెక్క మనకు 8వ తరగతి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి లెక్క, కాకపోతే అంకెలను మార్చి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ లెక్కలో మొదటి వస్తువు 3,000 రూపాయలకు అమ్మితే 20% లాభం లెక్కన కొన్న వెల ఎంతో కనుక్కొని దాంట్లో లాభం ఎంతో కనుక్కోవాలి. రెండవ వస్తువుని 20% నష్టానికి అమ్మితే అందులో వచ్చిన నష్టం ఎంతో కనుక్కొని ఆ రెండింటినీ తీసేసి ఒక దాంట్లో నుంచి ఒకదాన్ని తీసేసి మొత్తం మీద లాభమో నష్టమో తేల్చుకొని ఆ వచ్చినటువంటి నష్టం ఎంత శాతము అనేది లెక్కించాలి. ఇదంతా లెక్కించేటప్పటికీ మనకు కనీసం 10 నిమిషాలు పడుతుంది. కానీ ప్రొసీజర్ ఏంటి? మనకు డిఎస్సిలో ఇచ్చినటువంటి టైం ఎంత ఉంటుంది? ఒక్కొక్క లెక్కకు 50 సెకండ్లు మాత్రమే ఉంటుంది. లేదంటే మహా అంటే 60 సెకండ్స్, 1 నిమిషం వేసుకోవచ్చు. అందులో లెక్క అర్థం చేసుకునేదానికి 30 సెకండ్లు పోతుంది. పోతే లెక్కను 30 సెకండ్లలో చేయాలి. ఈ ప్రొసీజర్ అంతా 30 సెకండ్లలో చేయడం సాధ్యమా? లేదు. అందుకని కొన్ని షార్ట్ కట్ మెథడ్స్ కొన్ని లెక్కలకు ఉంటాయి, కొన్ని లెక్కలకైతే షార్ట్ కట్ మెథడ్సే ఉండవు. సరే, ఈ లెక్కకి ఉన్నటువంటి షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే, రెండు వస్తువులను ఒకే రేటుకి అమ్మినప్పుడు లాభ శాతము నష్ట శాతము రెండు కూడా ఒకటిగానే ఉన్నప్పుడు మనం ఈ లెక్కని ఎలా చేస్తామంటే, అమ్మకపు వెల సమానంగా ఉన్నప్పుడు, అమ్మిన వెల సమానంగా ఉన్నప్పుడు మొదటి వస్తువు మీద X% లాభము, రెండవ వస్తువు మీద X% నష్టము వచ్చినప్పుడు మొత్తము మీద అతనికి నష్టమే వస్తుంది. అమ్మిన వెల సమానమైనప్పుడు మొదటి వస్తువు మీద X% లాభము, రెండవ వస్తువు మీద X% నష్టము వచ్చినట్లయితే మొత్తము మీద అతనికి నష్టమే వస్తుంది. ఈ నష్టం ఎంత ఉంటుందయా అంటే X² అంటే ఇప్పుడు ప్రస్తుతం X విలువ ఎంత ఉంది? 20. సో 20² 20² అంటే 400. 400/100. ఈ 2 zeros కి 2 zeros పోతే
4% is equal to 4%. 4% నష్టం వస్తుంది. ఈ విధంగా మనం షార్ట్ కట్ ని ఉపయోగించి లెక్కని 30 seconds లో చేయాల్సి ఉంటుంది. అమ్మకపు వెల ఒకటే ఉన్నప్పుడు X% లాభము X% నష్టము వచ్చింది. 10,000 రూపాయలకు సంవత్సరమునకు 8% చక్రవడ్డీ చొప్పున 2 సంవత్సరములకు అయ్యే చక్రవడ్డీ ఎంత? 10,000 రూపాయలకు సంవత్సరానికి 8% చక్రవడ్డీ చొప్పున 2 సంవత్సరములకు అయ్యే చక్రవడ్డీ ఎంత? ఏ 204 రూపాయలు, బి 864 రూపాయలు, సి 1664 రూపాయలు, డి 1468 రూపాయలు. ఈ లెక్కని ఇది కూడా మనకు 8th క్లాస్ లోనే చక్రవడ్డీలు, బారు వడ్డీ, చక్రవడ్డీ లెక్కల్లో ఉంది. అందులో మనం ఏం చేస్తామంటే A is equal to P into 1 plus R by 100 whole power n అనే ఫార్ములాని ఉపయోగించి మొత్తాన్ని కనుక్కుంటాం. ఆ మొత్తం వాల్యూలో నుంచి P వాల్యూని తీసేసినట్లయితే మనకు చక్రవడ్డీ వస్తుంది. లెక్క అయితే వస్తుంది, కానీ ఎక్కువ టైం తీసుకుంటుంది. ఈ కారణంగా ఉద్యోగం రాదు. లెక్క వస్తుంది కాబట్టి ఇలాంటి లెక్కల్ని కొన్ని షార్ట్ కట్ మెథడ్స్ లో చేసుకోవాలి, కొద్దిగా ఆలోచించి చేసుకోవాలి. ఇప్పుడు ఇది చక్రవడ్డీ లెక్క అయినప్పటికీ దీన్ని బారు వడ్డీ లెక్కగానే మనం చేస్తే సరిపోతుంది. మొదటి సంవత్సరానికి చూసుకుందాం. మొదటి సంవత్సరానికి 10,000 రూపాయలకు 8% లెక్కన. 8% అంటే అర్థం ఏంటి? 100కు సంవత్సరానికి 8 రూపాయలు. 1000కి ఎంత అవుతుంది? 80 రూపాయలు అవుతుంది. 10,000కి 800. మొదటి సంవత్సరానికి ఎంత అయింది? 800 అయింది. ఎంత అయింది? 800. మొదటి సంవత్సరానికి ఎంత అయింది? 800. రెండవ సంవత్సరానికి ఎంత అవుతుంది? రెండవ సంవత్సరానికి కూడా 800 అవుతుంది. మరియు మొదటి సంవత్సరంలో వచ్చిన ఈ వడ్డీ మీద కూడా ఇంట్రెస్ట్ పడుతుంది. 800కి 8,864 రూపాయల వడ్డీ. ఈ 800కు పడే వడ్డీ ఎంత ఉంటుందంటే 64 రూపాయల వడ్డీ పడుతుంది. మొత్తం కూడుకుంటే 1664 రూపాయలు. 1664 రూపాయలు సి ఆప్షన్. ఈ విధంగానైనా చూసుకోవచ్చు ఈ లెక్కని. ఇంకా ఈ లెక్కలో ఇచ్చిన ఆప్షన్స్ ను బట్టి అంత దూరం కూడా చేయబడలే. ఎందుకంటే మొదటి సంవత్సరం 800 అవుద్ది, రెండో సంవత్సరం 800 అయిందనుకోండి, బారు వడ్డీ ప్రకారంగా 1600 అవుతుంది. చక్రవడ్డీ అంటే ఈ 1600 కంటే ఎక్కువ అవుతుంది. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్ని కూడా 1600కి తక్కువగా ఉన్నాయి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, పోతే ఇదే. ఈ విధంగా మనం దీన్ని అనలైజ్ చేసుకొని ఆన్సర్స్ ని ఫాస్ట్ గా పెట్టడం అనేది అవసరం. LMలు 2 సమాంతర రేఖలు. P వాటి తిర్యగ్రేఖ. తిర్యగ్రేఖకు ఒకే వైపున ఉన్న అంతర కోణాలు 4x + 35 degrees మరియు 3x - 9 degrees అయిన x విలువ డిగ్రీలలో కనుక్కోండి. x విలువ ఎంత ఉంటుంది? ఆప్షన్ ఏ 44, ఆప్షన్ బి 26, ఆప్షన్ సి 22, ఆప్షన్ డి 21. ఆప్షన్ డి 21. సరే, దీనికి సంబంధించి
LMలు రెండు సమాంతర రేఖలు అన్నాడు. ఇదేమో L, ఇదేమో M. P తిర్యగ్రేఖ, P తిర్యగ్రేఖ, ఇది P తిర్యగ్రేఖ. అయితే తిర్యగ్రేఖకు ఒకే వైపున ఉన్నటువంటి అంతర కోణాలు ఇవి, అంతర కోణాలు ఇవి. ఒకే వైపున ఉన్న ఇదొక అంతర కోణం, ఇదొక అంతర కోణం. ఈ రెండు అంతర కోణాలు ఎలా ఉన్నాయంటే, ఒకటేమో 4x + 35, 4x + 35 degrees. ఇదేమో 3x - 9 degrees. అయితే x విలువ ఎంత? x విలువ ఎంత? ఈ లెక్కని మామూలుగా మనం, ఇది కూడా మనకు 8-9 తరగతుల్లో ఉన్నటువంటి లెక్కే. మనకు వచ్చే లెక్కలన్నీ ఎక్కువగా 6 నుంచి 9-10 తరగతుల మధ్యలోనే వస్తూ ఉంటాయి. కొన్ని చాలా తక్కువ లెక్కలు ఇంటర్మీడియట్ లో నుంచి తీసుకోవడం, చాలా తక్కువ లెక్కలు తీసుకోవడం అనేది జరుగుతుందండి. ఇప్పుడు దీన్ని మనం అనలైజ్ చేస్తే, LMలు సమాంతర రేఖలు, P అనేది తిర్యగ్రేఖ అయినప్పుడు, ఈ తిర్యగ్రేఖకు ఒకే వైపున ఉన్నటువంటి అంతర కోణాలు సంపూరకాలు. ఏంటి? సంపూరకాలు. సంపూరకాలు అంటే ఏంటి? వాటిని కూడుకుంటే లేదా వాటి మొత్తము 180 డిగ్రీలు కావాలి. కాబట్టి అంతర కోణ, ఈ ఒకే వైపున ఉన్న అంతర కోణాల మొత్తము 180 డిగ్రీలు కావాలి. కాబట్టి ఇక్కడ 4x + 35 + 3x - 9 = 180 degrees. ఇక్కడ 4x + 3x 7x అయిపోయింది. = 35లో నుంచి 9 తీసేస్తే ఎంత వస్తుంది? 26. ఈ 26 180 - 26 అవుతుంది. 180లో నుంచి 26 తీసేస్తే ఎంత అవుతుంది? 154. లేదు, ఒక స్టెప్ వేసుకున్నాం అనుకుంటే 180 degrees - 26 = 154. ఈ 154ని x ఏమవుతుంది? 154/7. అంటే 154ని 7 చేత డివిజన్ చేస్తే 7 2 14 పోతే 1 రిమైండర్ 4, again 2, 7 2 14. So 22 is answer. 22, option C. This is answer. This is answer 22. X = 22. X = 22. ఈ విధంగా ఈ లెక్కని చేయాల్సి ఉంటుంది. ఈ స్టెప్స్ అన్నీ వేసుకోనక్కర్లేదు. 4x + 3x 7x అనుకున్నాము. 35లో నుంచి 9 పోతే 26. ఈ 26 అవతలకి వెళితే 154 అవుతుంది. 7x = 154 అయితే x కావాలంటే 7తో 154ను భాగించాలి. కాబట్టి డైరెక్ట్ గా మనం భాగహారం చేసేయచ్చు. మోస్ట్ ఆఫ్ ద సొల్యూషన్ మనం మైండ్ లోనే నోట్ లెక్కగానే చేసేయాలి. అలా చేసే వాటిని మాత్రమే మాక్సిమం
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇస్తాడు. ఎందుకంటే పెన్ను పేపరు తీసుకొని చెయ్యాలంటే ఒక్కో లెక్కకి 4-5 నిమిషాలు పడుతుంది. ఆయన ఇచ్చింది 50 సెకండ్లు మాత్రమే, లేదా మహా అంటే 1 నిమిషం మాత్రమే ఇస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని ఆయన కూడా క్వశ్చన్ పేపర్ సెక్టర్ కూడా గ్రహించే అటువంటి లెక్కలనే ఇస్తూ ఉంటాడు. ఓకే.